మహాదేవుడును మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీకందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 19 మరియు 20 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్న లేఖన భాగంలో సేన అనేటువంటి 2000 దురాత్మలతోటి నానా హింసలను అనుభవిస్తూ తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటూ సమాధులతోటే తన నివాస స్థలముగా ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి ఒక యవనస్తుడు. చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు వాణ్ణి ఆ 2000 దయ్యాల నుంచి విడిపించడానికి, కానీ ఎవ్వరు కూడా వారిని బాగు చేయలేకపోయినారు. చిట్ట చివరికి లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వానిలో ఉన్నటువంటి ఆ దురాత్మల సమూహమును పారద్రోలినట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. వాని ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా వాడు జీవించేటువంటి వాడు. అందరూ భయపడిపోయేవారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వారిలో ఉన్నటువంటి దయ్యాలను పారదూరినాడో అవి వెళ్ళిపోయి పందుల గుంపులో ప్రవేశించినప్పుడు పందులు చచ్చిపోయినవి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి, అయ్యా మా దగ్గర నుంచి వెళ్ళిపోమని ఆయన వేడుకున్నారు. ఆ తర్వాత వీడు బాగుపడి బట్టలు ధరించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. అప్పుడు యేసయ్య ఏమని చెప్పాడు వానితో అంటే, వాడు అన్నాడు, నేను నీ వెంటనే వస్తానని బ్రతిమలాడుకుంటే యేసయ్య అన్నాడు, నువ్వు నా వెంట రాకూడదు, నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి వారికి దేవుడు చేసిన కార్యములను ప్రకటన చేయమన్నప్పుడు వాడు వెంటనే వెళ్ళి దెకపొలి అనగా 10 పట్టణాలలో వాడు ప్రకటించాడు. అందరూ కూడా ఆశ్చర్యపడ్డట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో చేసిన కార్యములను ఎంతమందికి నువ్వు తెలియజేశావు.